కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం ఎంతో మంది తప్పిస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగిసింది. మరోవైపు వేసవి సెలవులు కూడా కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. రింగ్ రోడ్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తూ ఉన్నారు. కాగా శనివారం 90,721 మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకోగా శ్రీవారి హుండీకి 3.28 కోట్ల ఆదాయం సమకూరింది. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.